హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. హెల్ప్ఫుల్ వీడియో. అందరూ ప్రజెంట్ జనరేషన్ లో సఫర్ అవుతున్న ప్రాబ్లం కోసమే ఈరోజు నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఏదో కాదండి, అందరూ హెయిర్ ఫాల్ తో చాలా సఫర్ అవుతున్నారు. హెయిర్ గ్రోత్ సంగతి తర్వాత హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటే చాలా అనుకునే స్టేజ్కి వచ్చేసాం. సో దానికోసం నేను కూడా చాలా ప్రయత్నాలు అయితే చేశానండి. చాలా టిప్స్, హోమ్ రెమెడీస్ అన్ని చేశాను. బట్ డ్యూ పొల్యూషన్ ఆర్ స్ట్రెస్ దేనివల్ల ఏదో ఒకలాగా పోతూనే ఉంటుంది. సో దానికని మనం ఏమీ చేయకుండా మానేయలేం కదండి. నేనైతే ఒక కొత్త ఇంగ్రీడియంట్ తెలుసుకున్నానండి. ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, నాకైతే హెల్ప్ఫుల్ అయింది. ఈ రోజు మీకు ఆ కాంబినేషన్ మీకు చూపించి అది మీకు హెల్ప్ఫుల్ అయ్యేలా చేద్దామనేది ఈ రోజు నాకు నా వీడియో ఐడియా. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు నేను చూపించబోయే టూ ఇంగ్రీడియంట్స్ లో ఇది ఒక ఇంగ్రీడియంట్ అండి, విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి. ఇవి మనకి మెడికల్ షాప్ లో దొరికే క్యాప్సూల్స్ అయితే కాదు, కాస్మెటిక్ షాప్, బ్యూటీ జోన్ షాప్స్ లో అక్కడ దొరుకుతాయి అన్నమాట. మీకు ఎగ్ షేప్ లో ఉంటాయి, ఇలా ఈ విధంగా. ఓకేనండి. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్మేరీ ఆయిల్ అండి. రోజ్మేరీ ఆయిల్, రోజ్మేరీ లీవ్స్, వాటర్ అవి కాదండి నేను చెప్పేది. రోజ్మేరీ ఆయిల్ అని మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది. మీషో అయినా, అమెజాన్ అయినా, ఎనీ ఆన్లైన్ మీకు అక్కడ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు. ఇవి కూడా దొరుకుతాయి మీకు ఆన్లైన్ లో. సో ఈ టూ ప్రోడక్ట్సే మనకి ఈరోజు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసే ఏజెంట్స్. ఓకేనండి. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా క్యాప్సూల్స్ తీసుకొని మనం కట్ చేసుకొని ఒక బౌల్లోకి ఇలాగా ఆయిల్ ని తీసేసుకోవాలి. ఒక్కొక్క హెయిర్ కి ఒక్కొక్కలాగా పడుతుందండి. కొంతమందికి 3 క్యాప్సూల్స్ పడతాయి, కొంతమందికి 5. అలా నేనైతే 5 వాడతానండి నా హెయిర్. ఇలాగా మనం కట్ చేసుకొని ఆయిల్ ని ఇలా వేసేసుకోవాలి. హీట్ ఏం చేయక్కర్లేదండి. చూపించాను కదండి రోజ్మేరీ ఆయిల్. ఇలా ఈ క్యాప్సూల్స్ మనం రోజ్మేరీ ఆయిల్ ని ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చండి, అంతకన్నా అవసరం లేదు. వేసుకొని ఇలా కలిపేసుకొని రెడీ చేసుకొని నెక్స్ట్ మనం హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇలా మనం ఆయిల్ ఇలా తీసుకొని ఇలా టిప్స్ కి అంటే ఇలాగా మనం మసాజ్ చేసుకోవాలండి. టిప్స్ కి అందరూ హెయిర్ కి రాసేస్తారు, యాక్చువల్లీ టిప్స్ కి వెళ్ళాలండి. ఇలా ఇలా మసాజ్ చేసుకుంటే హెయిర్ స్కాల్ప్ కి బాగా పట్టి హెయిర్ ఫాల్ కంట్రోల్ వస్తుంది. చాలా మంది హెయిర్ కి రాసేస్తూ ఉంటారు, కానీ అవసరం లేదండి. ముందు స్కాల్ప్ ఇంపార్టెంట్. స్కాల్ప్ రాసిన తర్వాత ఎంత బాగా మసాజ్ ఇస్తే అంత బాగా మనకి రిజల్ట్స్ వస్తాయి. నేనైతే వీక్లీ 2 టైమ్స్ అయితే రాసుకుంటానండి. బయటకు వెళ్తాము, జాబ్ అది అని చూసుకుంటే హెయిర్ కూడా ఉండదండి. నేను మరి జాబ్ చేస్తూ ఉంటాను, బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటివి కూడా మరి చేసుకోవాలి తప్పదు. ఇలా ఇలా సర్కిల్స్ గా మనం మసాజ్ చేసుకోవాలి. ఓకేనండి. నైట్ టైం అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. స్కాల్ప్ కి బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అప్పుడు హెయిర్ ఫాల్ అనేది కూడా మనకి కంట్రోల్ వస్తుంది. మినిమం 1 డే అయినా హెయిర్ మీద ఈ ఆయిల్ ఉండాలండి. ఉంటేనే మనకి రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. ఓకేనండి. చూసారు కదండి వీడియో, అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వల్ల నాకైతే చాలా అంటే చాలా డిఫరెన్స్ కనిపించిందండి. అందరికి మంచి జరగాలనుకుంటాం కదా, సో అందులో ఇది ఒకటి అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇది. నాకైతే వర్కౌట్ అయ్యిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ ప్రాబ్లం అయితే ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. దీనివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేదు, నో ప్రాబ్లం. బికాస్ నేను చాలా వాడాను. నాకు ఒక్క షాంపూ తేడా వచ్చినా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ వచ్చేస్తుంది. ఒక్క షాంపూ మారినా, రెగ్యులర్ వాడిన దానికి వేరే దానివల్ల హెయిర్ ఫాల్ వస్తుంది. అలాంటిది ఇది వాడిన తర్వాత నాకు అటువంటి ప్రాబ్లం కూడా లేదండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలోని మీకు హెయిర్ షాంపూ, నేను ఏ షాంపూ వాడుతున్నానో అది మీకు వీడియో చూపిస్తాను. అంటే షాంపూ వాడిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా వచ్చేసిందండి నాకు. ఇంత మొత్తం హెయిర్ అంతా ఊడిపోతున్నట్టు ఉండేది. బట్ ఈ షాంపూ వాడిన తర్వాత నాకైతే 1 or 2 మాక్సిమం, అంతకన్నా అయితే రావట్లేదు. అండ్ ఆయిల్ రాసాక కూడా నాకు హెయిర్ ఫాల్ అనేది లేదు.
చాలా అయితే చాలా బాగుందండి. అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఓకేనండి. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.